శివాయ నమః. ఏ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సాధారణంగా శివరాత్రి రోజున జాగరం ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉంటే ఏ మేలు జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎన్ని గంటల పాటు ఉండాలి, జాగరణ ఎలా చేయాలి, నియమ నిబంధనలు ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడటానికి ఓరుగంటే శాంతి కృష్ణ శర్మ గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా ఏఎన్ఎస్ ప్రేక్షకులందరికీ కూడా ఒక శ్లోకంతో మొదలు పెట్టండి. ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ మహా ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा. సమస్త ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ సమస్త భక్తులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భముగా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుగాక. రైట్. గురువుగారు, సాధారణంగా శివరాత్రి రోజున ఉపవాసము అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పుడు భౌతిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల మధ్య కఠిన ఉపవాసం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఒక్కొక్కరు అంటారు సాధారణంగా కొన్ని పానీయాలు సేవించవచ్చు అంటారు. కొంతమంది లేదు, కఠిన దీక్ష చేస్తేనే, కఠిన ఉపవాసం చేస్తేనే అది ఉపవాసం అంటారు. అసలు ఉపవాసం అనేది ఎలా చేయాలి? శుభం. అయ్యా, ఈరోజు మహాశివరాత్రి. ఈ శివరాత్రికి చాలామంది కూడా ఉపవాసము అనే ఒక ప్రక్రియ చాలామంది జరుపుకుంటూ ఉంటారు. అయ్యా, ఉపవాసము అనేది శక్తిని, భక్తిని బట్టి మనం ఆచరించాలి. మొదట ఈ యొక్క ఉపవాసము అనేది మనం పూర్తి స్థాయిలో చేయాలి అనంటే ఈరోజు అనగా శివరాత్రి ప్రారంభమైన రోజు నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఉపవాసము అంటే ఎటువంటివి తాగకుండా, ఎటువంటివి కూడా తినకుండా, ఉపము అంటే స్వామివారికి సన్నిధిలో, ఉపయమము అంటే స్వామివారి యొక్క సేవలో చేస్తూ ఉండాలి. ఈ విధంగా శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క మహాశివరాత్రి రోజున జాగరణ చేయాలి లేదా ఉపవాసం ఉండాలి. అయితే ప్రకృతి నుంచి మనకు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా అనుకోండి, లేదా భక్తి అనుకోండి, లేదా శ్రద్ధ అనుకోవాలి. అయితే ఈ యొక్క ఉపవాసాన్ని కొందరు శక్తిని బట్టి చేయొచ్చు. అలాగే శక్తి లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం మాత్రం ఉండకూడదు. ఎందుకంటే నేటి తరంలో చాలామందికి షుగరు, బీపీ అనే వ్యాధులు చాలామందికి కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కేవలం స్వామివారి యొక్క ధ్యానంలో, స్వామివారి యొక్క శక్తిని బట్టి అంటే మీ యొక్క తమ శక్తిని బట్టి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, నేను చేయగలుగుతానంటే మనకు ప్రాతకాలమున ఉదయం ఈ రోజున 4 గంటల నుంచి రాత్రి ప్రదోషకాలం వరకు కూడా స్వామివారి యొక్క సేవలో ఉంటూ యథాశక్తిగా నీరు లేదా పాలు మాత్రమే స్వీకరించి ప్రదోషకాలం అనగా సాయంత్రము 6:30 నుంచి 6:30 వరకు కూడా ఈ యొక్క ప్రదోషకాలము అంటారు. ఈ కాలమునందున ఆ యొక్క స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము అలాగే అలంకారము చేసి మీ యొక్క ఉపవాసాన్ని వదలవచ్చును. వదిలిన తర్వాత యథాశక్తిగా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. శుభం. రైట్ గురుగారు, అయితే ఉపవాస దీక్ష చేపట్టేటప్పుడు సాధారణంగా కొంతమంది చెప్పులు తొడకకూడదు, కొంతమంది బెడ్ మీద పడుకోకూడదు, కేవలము సాధారణంగానే నడవాలి అంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అయ్యా, ఈ యొక్క విషయానికి వస్తే మీకు ఆ యొక్క ఉపవాసం అనే ఆ యొక్క నామంలోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఉపము అంటే దగ్గరగా, వాసము అంటే ఆరాధించడం లేదా స్వామివారి యొక్క సేవ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది.
అయితే ఇక్కడ చాలామందికి కూడా ఉద్యోగరీత్యా అనుకోండి, తమ యొక్క పనుల రీత్యా అనుకోండి, వృత్తి రీత్యా అనుకోండి, తమ యొక్క పనులు చేసుకోవాలి. ఎందుకంటే భుక్తి అనేది చాలా ముఖ్యము. భక్తి ఎంత ముఖ్యమో భుక్తి అనేది కూడా మానవుడికి చాలా ముఖ్యము. అయితే ఇక్కడ మన ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉదయాన్నే స్వామివారికి యథాశక్తిగా అభిషేక కార్యక్రమాన్ని జరిపి మరల ప్రదోషకాలం వరకు కూడా చెప్పులు ధరించరాదు. మీ యొక్క పనులన్నీ కూడా చేసుకొని మరల ప్రదోషకాలంలో ఆ యొక్క స్వామివారి సన్నిధానానికి వెళ్ళి ఆ యొక్క శివుడికి యథాశక్తిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము లేదా యథాశక్తిగా రుద్ర అభిషేక కార్యక్రమాన్ని జరిపించి తమ యొక్క ఉపవాస దీక్షను ముగించుకొని ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ చాలామందికి కూడా ఈ అనేక సందేహాలు ఉన్నాయి. ఉపవాసం కేవలం దేవాలయంలోనే చేయాలా అని అలా ఏం లేదండి. మన యొక్క వృత్తిరీత్యా ఆఫీసులో కానీ మన యొక్క ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు ఖాళీ ఉన్న సమయాల్లో ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపము చేస్తూ మీ యొక్క ఉపవాసం కూడా చేయవచ్చును. ఈ యొక్క ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి ఆహారం, ఎందుకు ఆహారం తీసుకోకూడదు అంటే ఈ యొక్క ఆహారం తీసుకుంటే మనం బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కావున ఆ యొక్క ఆహారం, ఎందుకంటే బయటికి వెళితే మరల మనం స్నానము అన్నీ కూడా చేయాలి, ఇబ్బందిగా ఉంటుంది. కావున ఆహారం తీసుకోకుంటే శరీరం అంతయు కూడా మన ఆధీనంలో ఉంటుంది. కావున శక్తి ఉన్న వాళ్ళు ఆ యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే ప్రదోషకాలంలో ఇంట్లోనే మీ యొక్క శివలింగానికి అభిషేక కార్యక్రమం జరిపి యథాశక్తిగా ఉపవాసముని మీరు ముగించవచ్చును. రైట్. ఇంకా జాగరణ విషయానికి వచ్చేసరికి జాగరణ ఇంతకుముందు కాలంలోకి వచ్చేసరికి సినిమా హాల్కో లేదంటే పాటలు వింటూనో అలా చేసేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలాగైతే లేదు. జాగరణ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో అసలు జాగరణ ఎలా చేయాలి, జాగరణ ఎలా చేస్తే బాగుంటుంది గురువుగారు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. అయ్యా, మనకు ప్రధానముగా జాగరణ అంటే మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వకాలములో భక్తి శ్రద్ధలు అనేటివి చాలా విశేషముగా ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలామందికి ఉంది. కానీ ఆచరించే విధి విధానము చాలామందికి తెలియదని అనుకుంటున్నాను, తెలియదు కూడా. మనము ఒక దేవాలయంలోకి వెళ్ళిన తరువాత స్వామివారి సేవ ఏదైనా సరే మనం చేస్తూ ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా స్వామివారి సేవ చేసి, అలాగే మధ్యాహ్నము నుంచి ప్రదోషకాలం వరకు కూడా యథాశక్తిగా జాగరణము అంటే నమశివాయ జపము లేదా ఇతర ఏ మంత్రోపదేశాలున్నా స్వామివారి యొక్క సన్నిధానంలో కూర్చొని విశేష సంఖ్య అంటే ఈ రోజున ఏ మంత్రము చేసినా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కావున ఆ యొక్క ఉపదేశ మంత్రాలు జపం చేస్తూ యథాశక్తిగా స్వామివారి యొక్క సేవ చేస్తూ, ఇంకా శక్తి ఉంది ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు కూడా నిరాటంకంగా అంటే జలముతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండడం చాలా గొప్పది. అలాగే భజన చేయాలి. ప్రధానముగా జాగరణ అంటే మనకిప్పుడు రాత్రి ఉంటుంది, ఒక సినిమాకి వెళ్ళడం, ముచ్చట పెట్టుకోవాలి. ఏ రకంగా పెట్టుకోవాలి? ఆధ్యాత్మిక పరంగా పెట్టుకోవాలి. ఒక గురువుని పిలవడం, ఒక బ్రాహ్మడిని పిలవడం, ఆ యొక్క ప్రదోషకాలంలో యథాశక్తిగా మీ యొక్క ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవడం, ఇంకా వెళ్తే యథాశక్తిగా అభిషేక కార్యక్రమాలు. ఎందుకంటే ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో అంటే మధ్యరాత్రి ఉంటుందండి. ఆ యొక్క లింగోద్భవ కాలం 12:30 1 గంటకు ఉంటుంది. ఆ సమయమునందున ఎవరైతే స్వామివారికి విశేషముగా జలముతో అభిషేకము చేస్తారో, అలాగే అన్నముతో అభిషేకము చేస్తారో చాలా విశేషమైన వృద్ధి కలుగుతుందట. ఆ యొక్క అభిషేకంలో ద్రవ్యాల ప్రతి ఒక్క పదార్థము కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతాయట. మానవుడికి అతి ముఖ్యమైనది ఆరోగ్యము తర్వాత ఆయుష్ తర్వాత విద్య తర్వాత ఉద్యోగము, వ్యాపారము, వృత్తి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మానవుడికి సకలము కూడా ఇచ్చేవాడు ఎవరంటే సర్వం ఈశ్వరాదిత్యేత్. ఈశ్వరుడి యొక్క విశేషమైన నామము జపం చేసిన స్వామివారికి ప్రీతి ఈ విశేషమైన జలము అంటారు. జలముతో అభిషేకించిన ఆ యొక్క స్వామివారు చాలా ఆనందపడతారు. అలాగే జాగరణ సమయం రాత్రి
మనకు ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత భజన కార్యక్రమాలు జరపాలి. భజన చేయడం వల్ల చాలా వరకు రోగాలు రావండి. మీకు తెలుసో తెలియదో భజన చేస్తున్నప్పుడు 2 కరములు ఇలా శబ్దం చేస్తున్నప్పుడు తాకుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే చాలా విశేషమైన ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ యొక్క కరములు శబ్దము చేయడం వల్ల అంటే చప్పట్లు కొట్టడం వల్ల అనేక రోగాలు కూడా హరిస్తాయట. అందుకే వెనుకటి కాలంలో చాలా వరకు కూడా రోగాలతో బాధపడేవారు కాదు. ఇప్పుడు నేటి తరంలో ఒక భజన చేయాలంటే ఒక పెన్ డ్రైవ్ పెడుతున్నాం, ఒక పాట పాడాలంటే పెన్ డ్రైవ్ పెడుతున్నాం. కాబట్టి వెనుకటి కాలం చాలా గొప్పది. ఆ యొక్క ఆచరణ మళ్ళీ పునరుద్ధరించాలి, మనమందరం కూడా పాటించాలి. ఈ యొక్క జాగరణ చేసే సమయంలో మీకు వీలైతే స్వామివారి యొక్క సంకీర్తన లేదా శివ సహస్రనామము లేదా లలితా సహస్రనామము ఇవన్నీ కూడా చేయడం చేత చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరల జాగరణ అనంతరము ఆ యొక్క స్వామివారి దగ్గర ఉపవాస దీక్షను ముగించుకొని ఆ యొక్క స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని మరల జరిపి మీరు ఉపవాస దీక్షను ముగించొచ్చురు. రైట్. ఇక్కడ పర్టికులర్గా వచ్చేసరికి ఉపవాసము జాగరణ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎక్కువగా కొంతమంది ఇలాంటి నియమాలు మాత్రమే పాటించాలి, లేదంటే ఇలాంటి తప్పులు చేయకూడదు అంటూ కూడా చెప్తారు. అంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించకూడదు? శుభమయ్య. ఒక దీక్ష అలాగే కంకణం కట్టుకోవడం ఇవన్నీ కూడా మనకేందంటే సనాతన ధర్మంలో మానవుడికి గుర్తు చేయడానికి కంకణ ధారణం. ఒక దీక్ష ప్రారంభం చేస్తున్నాం, ఉపవాస దీక్ష అంటున్నాం. అసలు దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే అతి ముఖ్యమైన ఘట్టం మౌనంగా ఉండాలి, చాలా ప్రశాంతముగా ఉండాలి. వీలైనంత వరకు కూడా స్వామివారి యొక్క సన్నిధానంలో ఉండాలి. మన ముందు ఎటువంటి కోపాన్ని తెప్పించే ప్రక్రియలు జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఉపవాస దీక్షలో ఉన్నవాడు ఈశ్వరుడితో సమానము. ఈశ్వర సాక్షాత్ అంటాం. కాబట్టి దీక్షలో ఉన్నంత వరకు కూడా ప్రశాంతముగా ఉండాలి. ఆ యొక్క శివనామాన్ని జపం చేస్తూ ఉండాలి. ఉండకూడనివి చాలా ఉన్నాయి, మనం ఇప్పుడు చెప్తూ ఉన్నాం. ఒకరి దగ్గర వాగ్వాదించొద్దు, ఒకరి దగ్గర గొడవ పడకూడదు, ఎవరిని కూడా ఒక మాట అనొద్దు, మాట్లాడకూడదు. యథాశక్తిగా ఎంతవరకు కూడా మనకి వీలైతే అంతవరకు కూడా ఈ యొక్క దీక్షా నియమాలు పాటిస్తూ ప్రధానముగా ఈ రోజున స్వామివారికి దగ్గరలో ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. రైట్. నేను కూడా విన్నాను, ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎదుటి వాళ్ళు హావభావాలతో మనల్ని ఇబ్బంది కలిగించినా కానీ ఈ రోజున మాత్రం చాలా ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా నియమ నిబద్ధతలు పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలంటారు. ఎందుకు పర్టికులర్గా ఈ ఒక్క రోజునే ఈ పాయింట్ మీద ఎందుకు అలా వెళ్ళటం జరుగుతుంది? సంతోషమయ్యా. ప్రతి మానవుడు తమ యొక్క కర్మలన్నీ కూడా అంటే తాము చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావాలి అంటే శివపురాణంలో చెప్పడం జరిగింది. ప్రతి మానవుడు కూడా ప్రతి నిత్యము కూడా శివారాధన అంటే శివుడి యొక్క అభిషేక కార్యక్రమం శివనామస్మరణ చేయడం వల్ల ఆ రోజు చేసిన కర్మ అంటే పాపాలన్నీ కూడా శివుడు తొలగిస్తాడని మనకు శివపురాణంలో చెప్పడం జరిగింది. అయితే మన యొక్క వృత్తి ఉద్యోగరీత్యా మనం ప్రతినిత్యము దీపారాధన చేయడమే చాలా కష్టతరమైన రోజులు ఇవి. కావున మనకు హైందవ సాంప్రదాయాల్లో ఈరోజు లింగోద్భవ కాలం అంటే చాలా శివుడికి ఇష్టమైన రోజు. ఈరోజు మహాశివరాత్రి అంటాం. ఈ శివరాత్రి రోజున ఆ యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో యథాశక్తిగా ఆ యొక్క స్వామివారి సేవ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. రైట్. ఇక అభిషేకాన్ని విషయానికి వచ్చేసరికి అభిషేకం ఎలా చేయాలి, అసలు అభిషేకం అనేది ఈ శివరాత్రి రోజున ఎందుకు చేయాలి గురువుగారు? తప్పకుండా అయ్యా. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క శివుడికి నీళ్లు పోస్తే చాలా విశేషంగా ఆనందపడతాడు. అలాగే ప్రతి పదార్థానికి కూడా ఆ యొక్క అర్థభాగం ఉందండి. పాలు పోయడం వల్ల మంచి ఆత్మ సంతోషం, పెరుగు పోయడం వల్ల అంటే దధి అంటాం, పెరుగు పోయడం వల్ల విశేషమైన ధనవృద్ధి, ఆజ్యము అంటే నెయ్యి పోయడం వల్ల విశేషమైన రోగాలు హరిస్తాయి, తేనె పోయడం వల్ల అభివృద్ధి చెందుతాము, అలాగే శర్కర పోయడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందుతాము. అలా అభిషేక ప్రక్రియలో ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి.
ప్రతి రసానికి ప్రతి కుంకుమాభిషేకం ఉంటుంది, గంధాభిషేకం ఉంటుంది, భస్మాభిషేకం ఉంటుంది, జలాభిషేకం ఉంటుంది, సుగంధ ద్రవ్యాభిషేకం ఉంటుంది. ఇలా స్వామివారికి చాలా విశేషమైన ద్రవ్యాలతో ఆ యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎవరి యొక్క కామ్యానుసారంగా ప్రత్యేకంగా ఆ యొక్క ద్రవ్యాలతో చేయడం వల్ల వారి యొక్క బాధ విముక్తి కలిగి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని మన భావన. అలాగే చూడండి అయ్యా, ప్రతి మానవుడు కూడా ఈ యొక్క అభిషేకం అనేది చాలా ముఖ్యమైనది. మనం నిత్యము కూడా చేయలేము. కావున ఇలా పర్వదినాల్లో స్వామివారికి అభిషేకించడం వల్ల ఆ యొక్క కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా పలాని గోత్రీయులు మన యొక్క దేవాలయానికి వచ్చారయ్యా, వారి యొక్క నామాల చేత మనకు అభిషేక కార్యక్రమం జరిపారు. వారు చాలా ఆనందపడి మన యొక్క కర్మ విముక్తి కలుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఉపవాస దీక్షలో చిన్న ఒక పాయింట్ చెప్దామనుకుంటున్నాను. చాలామంది ఏమిటంటే దేవాలయాలకు వెళ్ళి ఆ యొక్క క్యూలో నిల్చొని తన యొక్క కోపాన్ని బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఉపవాస దీక్ష అనేది క్యూలో ఉండడం అనేది దేవాలయ ఆవరణంలో ఉండడమే. కావున ఇక్కడ చాలా ముఖ్యంగా మీరు గమనించాల్సిన అవసరం ఒకటి ఉందండి. దేవాలయం చాలా గొప్పది. దేవాలయంలో అర్చక స్వాములతో యుక్తంగా వచ్చిన భక్తులు అనుకోండి, ముఖ్యులు అనుకోండి, ప్రముఖులు అనుకోండి, ఎవరైనా సరే ఈశ్వరుడి యొక్క సేవకులం. మనం దేవాలయం బయట ఎటువంటిది ఏదున్నా కానీ దేవాలయం లోపల మాత్రం ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరూ కూడా సేవకులం అనేది భావన నేను చెప్తున్నాను. ఈ యొక్క సేవ ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, గొప్ప వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళకు ముందుగా చేశారు, మేము క్యూలో ఉన్నాం కదా. ఎప్పుడు కూడా అలా బాధపడొద్దండి. వారు కేవలం 5-10 నిమిషాల్లో వచ్చి ఆ యొక్క సేవ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే క్షేత్రంలో ఎంతసేపు ఉంటే అంత ఫలితం మనకు కలుగుతుంది. ఈశ్వరుడు తన యొక్క ఆధీనంలో ఎక్కువసేపు మీరు ఉండాలన్న భావన ఈశ్వర సంకల్పం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరి మీద కూడా అరవడం కానీ గొడవ చేయడం కానీ ఎప్పుడు కూడా చేయరాదు. గుర్తుపెట్టుకోండి, స్త్రీ నింద, బ్రాహ్మణ నింద, దేవనింద, ఋషి నింద, ముని నింద, ఇవి చాలా విపరీతమైన పాపాలు. ఎప్పుడైతే ఒకరిని దూషించడం మనం చేస్తామో అవి కర్మఫలాలు ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా మనకు బాధలు పెడుతూ ఉంటాయి. అది ముఖ్యంగా దేవాలయం అంటే సృష్టి, తల్లి గర్భం అన్నమాట. అటువంటి గర్భాలయంలో మనం అభిషేకం చేయాలనుకున్నప్పుడు ఓపిక చాలా చాలా ముఖ్యము. కావున ఎవరైనా సరే ఈ దేవాలయాల్లో వెళ్ళినప్పుడు ఎంతసేపు మీరు ఉంటే అంత ఫలితంగా భావించండి తప్ప ముందు వాళ్ళు వచ్చారు మా తర్వాత వచ్చారనే భావన ఎప్పుడు కూడా ఉంచకూడదు. మీ భావన ఎప్పుడు కూడా ఈశ్వర సంకల్పం. ఆయన ఎలా వరమిస్తే అలా అందరం కూడా పొందాలి. రైట్ గురుగారు. అయితే శివలింగాన్ని ప్రత్యేకంగా ఇంట్లో పెట్టుకోకూడదు, ఒకవేళ పెట్టుకుంటే ప్రతిరోజు కూడా పూజలు చేయాలని కూడా కొంతమంది పురోహితులు చెప్తూ ఉంటారు. సో నిజంగా శివలింగం అనేది ఇంట్లో ఉంటే ప్రతిరోజు పూజలు చేయాలా ఖచ్చితంగా, లేదు అంటే శివరాత్రి రోజునే చేస్తే సరిపోతుందా? తప్పకుండా అయ్యా, మంచి క్వశ్చన్ ఇది కూడా. శివలింగము అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంచుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. అది ఎలా ఉండాలంటే అంగుష్ట మాత్రము అంటారు. కేవలం 1.5-2 ఇంచుల కన్నా హైట్ అనేది అంటే ఎత్తు అనేది ఉండకూడదు. ఏ లింగం ఉన్నా సరే ఇంట్లో తప్పకుండా స్వామివారికి అభిషేకం చేయాలి. శక్తి ఉన్న వాళ్ళు పంచామృతాలు, మామూలుగా యథాశక్తిగా మనం చేయాలనుకుంటే ప్రతి నిత్యము కూడా ఈ యొక్క జలముతో స్వామివారికి అభిషేకము, ప్రతి సోమవారము కూడా యథాశక్తిగా పంచామృతాభిషేకం చేయడం చాలా గొప్పదండి. నేను మీకు ఇంతకుముందుకే చెప్పాను, ప్రతి మానవుడు కూడా ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయాలి. ఎందుకంటే మనం చేసిన కర్మాదులన్నీ కూడా తొలగాలంటే ఈశ్వరుడే మనకు గొప్ప వరాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే ఈశ్వరం ఈ యొక్క నామమే చాలా గొప్పది. ఈశ్వర అంటే దానిలో అంతరార్థం చాలా గొప్పగా ఉంది. కావున ప్రతి ఇంట్లో కూడా శివలింగం 1.5 లేదా 2 ఇంచుల కన్నా ఎత్తు ఉంటే ప్రతి నిత్యము కూడా ఆ యొక్క స్వామివారికి అభిషేకం తప్పనిసరి, మహానైవేద్యం తప్పనిసరి, మడిగా మనం పెట్టాలి. ఎప్పుడైతే దేవతామూర్తులను మనం చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి సేవ చేస్తామో ఆ యొక్క ఇల్లు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని కలగజేస్తాడు,
ధనధాన్య సంపదలు కలగజేస్తాడు. ఈశ్వరం ఐశ్వరాదిత్యేతు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకు ఐశ్వర్యాన్ని ఎవరిస్తారయ్యా? ఈశ్వరుడు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆరోగ్యం, డబ్బు, ఉద్యోగం, అలాగే వివాహము, ఇవన్నీ కూడా మనకు అతి ముఖ్యంగా ఇచ్చేవాడు ఎవరయ్యా? ఆ యొక్క ఈశ్వరుడు. ఆయనకు భోలాశంకరుడు అని నామధేయం ఉంది. సో ఎటువంటి జాతకాలు అనేటివి ఇప్పుడు మనం చాలా జాతకాలని పరిగెడుతున్నాము, కానీ వెనుకటి కాలంలో చూసుకుంటే ఎటువంటి జాతకాలు లేవండి. ఎటువంటి శాంతి ప్రక్రియ అయినా ఈశ్వరాభిషేకంతోనే దోషాలు తొలగేవట. కావున ఆ యొక్క ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మన యొక్క సమస్త కోరికలన్నీ కూడా తీరుతాయి. గుర్తుపెట్టుకోండమ్మా, మనము అభిషేకం చేసేటప్పుడు చాలామంది శ్రద్ధాభక్తితో చేయరండి. ఇక్కడ ఆలోచనతోన ఆ ప్యాకెట్లతోన పోస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక అభిషేకం చేస్తున్నామంటే ఒక పాత్ర తీసుకోవాలి, పాత్రలో పాలు పోయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపము చేస్తూ బ్రాహ్మణుడు రుద్రం చెప్తుంటే అభిషేకం చేస్తూ ఉండాలి. అభిషేకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆ యొక్క నీరాజన మంత్ర పుష్పాదుల వరకు కూడా మాట్లాడకూడదు. ఆ మధ్యలో మాట్లాడితే చాలా దోషము కలుగుతుంది. అమ్మ, ఒక వ్రతము చేసిన, ఒక అభిషేకము చేసిన, ఒక యజ్ఞము చేసిన బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, మధ్యలో మాట్లాడితే నిష్ఫలం భవేత్, ఫలితం అనేది రాదు. ఒక మానవుడు చాలా వరకు కూడా స్వామి నా యొక్క కోరిక తీరుతలేదు, నేను అక్కడ అది చేశాను, ఇక్కడ ఇది చేశాను, ఆ దేవాలయానికి వెళ్ళి ఈ పూజ చేశాను. అయ్యా, ఎక్కడైనా సరే నువ్వు మనస్సు పెట్టి చేశావా? అది ఒక్కసారి అంతర్మథనం చేసుకోనాయన. ఎప్పుడైతే ఈశ్వరారాధన మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క శివుడికి తప్పకుండా విశేషమైన పంచామృత అభిషేకము, శివాభిషేకాల్లో కూడా చాలా వరకు కూడా చాలా ఉన్నాయండి. రుద్రాభిషేకము, మహాన్యాసము, ఏకాదశ రుద్రాభిషేకము, శతరుద్రము, లఘురుద్రము, శ్రీరుద్రము, మహారుద్రము, అతిరుద్రము, ఇలా శక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాలు చేస్తూ ఉండాలి. చాలా గొప్పదండి. కావున శ్రద్ధ భక్తి కలిగిన వారు తమ యొక్క శక్త్యానుసారంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం చాలా విశేషమైనది. ఇక్కడ మహాన్యాసం అంటే శరీర శుద్ధి. శరీర తల్లి గర్భంలో పిండోత్పత్తి ఎలా అయితే అవుతుందో అలా మహాన్యాసము చేత మన యొక్క శరీరంలో ఉన్న అంగములన్నీ కూడా శుద్ధిపరుచుకొని ఈశ్వరుడిని మన యొక్క శరీరంలోకి ఆవాహనం చేసుకొని అప్పుడు శంఖ పూజ, కలశ పూజ చేసుకొని ఆ యొక్క స్వామివారి యొక్క ఒక్క రుద్రము చేస్తేనట ఆ యొక్క భోలాశంకరుడు ఆనందపడతాడట. ఎక్కడైతే మహాన్యాస పారాయణ చేస్తారో చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి. శుభం. రైట్ గురుగారు, అయితే ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు జాగరణ చేసేటప్పుడు ఉచ్చరించాల్సిన మంత్రము అనేది ఏమన్నా ఉంటుందా? అది ఒకవేళ ఉంటే ఎన్నిసార్లు వరకు జపిస్తూ ఉండాలి? అంటే కొంతమంది 1008 సార్లు, లేదంటే 1800 సార్లు అంటారు, కొంతమంది 514 సార్లు అంటారు. లేదు అంటే అసలు మనం ఉపవాసం ఉన్న 24 గంటల వరకు కూడా మనం దీన్ని మంత్రం జపిస్తూ ఉండొచ్చా? తప్పకుండా అండి. మహాశివరాత్రి రోజున ఈ యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని శక్తిని భక్తిని బట్టి సంఖ్యా ప్రమాణంగా జపం చేస్తూ ఉండాలి. నిలబడి పరిగెడుతూ మాట్లాడుతూ పని చేస్తూ ఎప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించరాదండి. పంచాక్షరి మహామంత్రము, ఈ యొక్క మంత్రానికి చాలా విశేషమైన ఫలితం ఉందండి. మనకు ఈ యొక్క జపం ఎలా చేయాలి అని అంటే సంఖ్యా ప్రమాణం అనేది ఈరోజు లేదండి. శక్తి కలిగిన వారు సహస్రము అంటే 1000, అలాగే ఇంకా శ్రద్ధ ఉన్నవాళ్ళు 11,000 సంఖ్య చేయడం చాలా ముఖ్యము. అలాగే 11,000 చేయాలంటే మానవుడికి ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో యథాశక్తిగా 108 సార్లు చేసిన, మనస్సు నిమగ్నము చేసి 108 సార్లు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే లేదు స్వామి, నేను ఈరోజు మొత్తం కూడా ఉపవాసంలో ఉన్నాను కాబట్టి సేవ చేస్తూ ఈ యొక్క మహాపంచాక్షరీ మంత్రాన్ని నేను జపం చేస్తూ ఉంటానంటే తప్పకుండా దేవాలయంలో స్వామివారి సేవ చేస్తూ యథాశక్తిగా స్వామి నామాన్ని జపించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇక్కడ సంఖ్యా ప్రమాణము అనేది ఒకటి ఉందండి. యథాశక్తి అంటే 108 సార్లు, ఇంకా మంచిగా చేయాలి 1000 సార్లు, ఇంకా మంచిగా చేయాలి 11,000 సార్లు జపం చేస్తే ఆ యొక్క స్వామివారికి శక్తి. జపం అనేది ఎందుకు చేయాలంటే
జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశన. జప శబ్దానికి ఎంత అర్థం ఉందంటే చూడండమ్మా, సనాతన ధర్మంలో జపానికే చాలా పవిత్రమైన శక్తి ఉంది. ఈ యొక్క అంటే జన్మ జన్మాంతరము చేసిన పాపములు, పా అంటే పకార పాపనాశన, పాపానంతయు కూడా నాశనం చేస్తుంది. కాబట్టి జపం చేయడం వల్ల తెలియని శక్తి మనలోకి వస్తుంది, మంచి వర్చస్సు వస్తుంది, స్వామివారి యొక్క శక్తి మనకు కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మానసిక ప్రశాంతత చాలా వరకు కూడా జపము చేత, యోగ వల్ల, ధ్యానం వల్ల కూడా మనకు కలుగుతుంది. రైట్. ఇక శివరాత్రి, పర్టికులర్గా శివరాత్రి రోజున జాగరణ చేస్తూ మనం అభిషేకం చేస్తూ కూడా మనం అనుకున్న దాన్ని కోరుకుంటే ఆ శివుడు ఖచ్చితంగా, పరమశివుడు దాన్ని నెరవేరుస్తాడు అనేది కూడా ఒక ఆశ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నెరవేర్చే ఛాన్సెస్ అనేది శివుడు ఇస్తారా? లేదు అంటే ఆ కోరికలు నెరవేర్చడానికి కూడా ఏమన్నా సపరేట్గా ఏమన్నా ఉంటాయా పూజారి? తప్పకుండా అయ్యా. మహాశివరాత్రి రోజు అనే కాదు, ఏ రోజైనా సరే మనకు తెలియని బాధలు ఎవరికి చెప్పుకోవాలి? భగవంతుడికి చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానముగా కోరికలు అనేవి మనం అనుకుంటున్నాం. చూడండమ్మా, సమస్త కోరికలన్నీ కూడా ఇచ్చేవాడు ఎవరయ్యా? ఈశ్వరుడు. సమస్త దేవతలందరూ కూడా మనకు కలగజేస్తారు. అయితే ఇక్కడ మన సమస్యలు తీరుతాయా తీరవా అనేది మనం ఎలా అనుకోవాలంటే, మన పాపభీతి, మన పుణ్యఫలాన్ని బట్టి మన యొక్క కోరిక సమయం అనేది పడుతుంది. ప్రధానముగా ఈశ్వరుడు ఏం చేస్తాడయ్యా? మీరు ఎంత శ్రద్ధాభక్తితో అభిషేక కార్యక్రమాలు చేస్తారో 100% ఉన్న ఆ యొక్క పాపకర్మను తప్పకుండా తన స్వల్ప సమయంలో తొలగించి మీకు మార్గాన్ని ఆ యొక్క శివుడు మనకు చూపిస్తాడు. అలాగే కర్మఫలాలను బట్టే, మనకు పుణ్యఫలాలను బట్టే సుఖము, ఆనందము, దుఃఖము, బాధలన్నీ కూడా కలుగుతాయి. భావన, మీకు ఒక విషయం చెప్తాను. ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళడం చేత వారిచ్చిన కొన్ని మాత్రలు అంటే మెడిసిన్ ఉంటుంది, అది వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం? తగ్గుతుంది అన్న భావనతో మనం వేసుకుంటాం. కానీ తనలో ఉన్న రోగాన్ని బట్టి, ఆ యొక్క మెడిసిన్ని బట్టి 1 రోజు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 5 రోజులు పట్టొచ్చు. అలాగే మనము స్వామివారికి మన బాధలు చెప్పుకొని నిరంతరము కూడా స్వామివారి యొక్క సేవ చేస్తూ ఉండాలి. తప్పకుండా మనకు మార్గం అనేది కనబడుతుంది. మన కోరికలు తప్పకుండా ఈశ్వరుడు తీరుస్తాడు. ఈ రోజున మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో తప్పకుండా మీ యొక్క కోరికను శివయ్యకు చెప్పుకొని తప్పకుండా ఆ యొక్క అభిషేకం చేయండి. తప్పకుండా మీకు మార్గం దొరుకుతుంది. రెడీగా ఫైనల్గా మహాశివరాత్రి అంటే అసలు ఏమిటి, దాని యొక్క విశిష్టత అనేది ఆఖరిగా ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండా అయ్యా. మనకు సంవత్సరంలో ప్రతి మాసము కూడా మాస శివరాత్రి అనేది వస్తుంది. బహుళ చతుర్దశి ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి అంటాం. అలాగే మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి అంటున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఇంత విశిష్టత ఎందుకు అనగా, స్వామివారి యొక్క లింగోద్భవ కాలం జరిగిందే మహాశివరాత్రి అంటాం. ఈ యొక్క మహాశివరాత్రి రోజున లింగోద్భవం జరిగింది కాబట్టి దీనికి మనకు పురాణం బాగా చదివితే, పురాణాల్లోకి వెళితే ఇక్కడ బ్రహ్మకు విష్ణుమూర్తి యొక్క అంశాన్ని బట్టి ఈ యొక్క లింగోద్భవ కాలం అనేది ఏర్పడింది. ఈ యొక్క లింగము ఇక్కడ చూడండమ్మా, సమస్త భూమండలంలో ఎక్కడైనా సరే శివుడికి రూపం అంటే అన్ని దేవతల్లాగా రూపం అనేది ఉండదు. కేవలం లింగ రూపంలోనే దర్శనాన్ని ఇస్తాడు. దాన్నే లింగోద్భవ కాలంలో ఆ యొక్క శివుడు ఉద్భవించాడు. కాబట్టి మీరు ఎక్కడన్నా చూసుకోండి, తప్పకుండా లింగానికి మాత్రమే అభిషేకించాలి. దీనికి కూడా కొన్ని శాస్త్రంలో ఆ యొక్క లింగానికి మాత్రమే చేయాలి, ముఖానికి చేయొద్దు, ఈశ్వరుడికి మాత్రము అని కొన్ని గ్రంథాల్లో రాశారు. ఇక్కడికి వస్తే ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రత్యేకత ఏమిటి అనంటే, ప్రత్యేకం ఈ యొక్క లింగోద్భవ కాలం ఆ యొక్క రోజు ఆ రోజు జరిగింది కాబట్టి మహాశివుడి యొక్క విశేషమైన రోజుగా మనం భావిస్తాము. రైట్. థ్యాంక్ యూ శాంతికృష్ణ శర్మ గారు. మా ఛానల్కి వచ్చి ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి గురించి, విశిష్టత గురించి తెలియజేసినందుకు, అదేవిధంగా కోరికలు తీర్చేవారు ఆ మహాపరమశివుడు. అదేవిధంగా అభిషేకాలు చేస్తే ఖచ్చితంగా అభిషేకం చేసే విధానం కూడా చాలా ప్రాముఖ్యత అంటూ కూడా ప్రేక్షకులందరూ కూడా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఇది ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏఎన్ఎన్ఎన్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు మరొకసారి ఆ యొక్క దేవదేవుడైన మహాదేవుడి యొక్క అనుగ్రహము కృపా కరుణా కటాక్షములు సిద్ధించి తామందరూ కూడా మా యొక్క ప్రేక్షక మహాశివులందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండుగాక. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపదయే. హర హర మహాదేవ. శంభో శంకర. రైట్, థ్యాంక్ యూ గురుగారు మా ఛానల్కి వచ్చి మీ యొక్క ప్రసంగాన్ని ఇచ్చినందుకు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. శివరాత్రి రోజున మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఆ పరమశివుడు